వెల్కమ్ టు ఎలక్షన్ వార్. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. తొలి విడత పోలింగ్ కు ఇక మిగిలింది 4 రోజులే. దాంతో ప్రధాన పార్టీ నేతలంతా యూపీలో సెటిల్ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. అటు ఉత్తరాఖండ్లోనూ ఎలక్షన్ హీట్ మొదలైంది. ఇక మణిపూర్లో పోటీకి రెడీ అవుతున్నారు ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిల. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ తో V6 ఎలక్షన్ వార్ రెడీ. ఓవైపు బాబాయ్, మరోవైపు అబ్బాయి, ఇద్దరి మధ్య మల్లయోధుడు. ఇద్దరూ కావాల్సిన వాళ్లే. కన్న కొడుకు సీఎం క్యాండిడేట్, తోడబుట్టినవాడు కొడుకుపై తిరుగుబాటు చేస్తున్నాడు. అది తన పేరుతో. మరి ఇద్దరిలో తన మద్దతు ఎవరికివ్వాలి? తననే ఎదిరించిన కొడుక్కా లేక తనతో నడుస్తానంటున్న తమ్ముడికా? ఈ కథంతా యూపీ మల్లయోధుడు ములాయం సింగ్ యాదవ్ గురించి. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు దేశాన్ని ఆకర్షిస్తుంటే అందులో అఖిలేష్, ములాయం, శివపాల్ల ఫ్యామిలీ డ్రామా మరింత ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ములాయం మద్దతు ఎవరికి? మరో 5 రోజుల్లో ఉత్తరప్రదేశ్ లో మొదటి విడత పోలింగ్ జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఫస్ట్ ఫేజ్. అన్ని పార్టీల నేతలు కాలికి బలపం కట్టుకుని నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఆయా పార్టీల స్టార్ క్యాంపెయినర్లు సుడిగాని పర్యటనలు చేస్తున్నారు. మైకుల సౌండ్ తో, నేతల హామీలతో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ హోరెత్తుతోంది. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ మాత్రం ఏటికి ఎదురీదుతున్నారు. 5 ఏళ్ల పాలనతో ట్రైనీ సీఎం, ప్రొబేషనరీ పీరియడ్ లాంటి ముద్రలను తొలగించుకున్నారు. పార్టీని, పార్టీ గుర్తుని హైజాక్ చేసి సమాజ్వాదీకి సుప్రీమోగా మారిపోయారు. 4 నెలల ఫ్యామిలీ డ్రామాకు సక్సెస్ఫుల్ గా తెరదించాడు అఖిలేష్. కానీ అంతలోనే బాబాయ్ శివపాల్ యాదవ్ నుంచి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. నువ్వు గెలువు, కానీ ఉత్తరప్రదేశ్ కు మళ్లీ సీఎం ఎలా అవుతావో నేను చూస్తానని సవాల్ చేశారు శివపాల్. తండ్రి అని కూడా చూడకుండా ములాయంను అవమానిస్తావా? ఇద్దరం కలిసి నీ పని చెప్తాం. ఎన్నికల ఫలితాలు విడుదలైన వెంటనే మరో పార్టీ పెడతామని ఇటావా ర్యాలీలో ఊగిపోయారు శివపాల్. లేకిన్ मैंने कहा था कि नेताजी का अपमान बर्दाश्त नहीं करें. केवल मैंने यही कहा, नेताजी का अपमान बर्दाश्त नहीं कर सकते. मरते दम तक वे नेताजी के साथ देंगे. मेहरबानी हो गई है, टिकट भी दे दिया है मुझे, ए फार्म बी फार्म भी दे दिया है. कृपा हो गई, नहीं तो हो सकता था निर्दलीय लड़ना पड़ता. तो निर्दलीय होते तो फ्री हो जाते, तो मनाए तहां जाते. 11 मार्च का रिजल्ट और 11 मार्च रिजल्ट आने के बाद मैंने कहा तुम जिता लो, सरकार बना लो, हम पार्टी बनाएंगे 11 मार्च के बाद. దాంతో అఖిలేష్ వర్గం ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. నాన్న మద్దతు నాకే ఉందని యూపీలో అఖిలేష్ ప్రచారం చేసుకుంటున్నా కింది స్థాయి కార్యకర్తల్లో ఎక్కడో మూల ఆందోళన. పైగా కాంగ్రెస్ తో పొత్తును బహిరంగంగా నిలదీశారు నేతాజీ. దాంతో అయోమయం. అయితే వాటన్నింటికీ తెరదించారు ములాయం. తన మద్దతు అఖిలేష్ కేనని, ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ గెలిస్తే మళ్లీ అఖిలేష్ సీఎం అవుతారని తేల్చేశారు ములాయం. పైగా నా అండ లేకుండా శివపాల్ కొత్త పార్టీ ఎలా పెడతారని ప్రశ్నించారు. దాంతో శివపాల్ వర్గం డైలమాలో పడింది. अरे पार्टी में भी समान ही है. कब से प्रचार करेंगे? कल से वो तो लड़ रहा है, क्यों नहीं जाएंगे? शिवपाल का प्रचार क्यों नहीं करेंगे? करेंगे. शिवपाल यादव कैसे बनाएगा? जो हमसे बात नहीं होगी, पार्टी से बात नहीं होगी. अब किसी तरह गुस्से में क्या ये चुनाव के बाद पूछना, अभी क्या कह रहे हैं? इस संघर्ष को बहुत वो भी है. दिल्ली के पत्रकार, सच्ची बुरा तो नहीं मानोगे, दिल्ली के पत्रकार इस तरह के सवाल पूछते हैं. लखनऊ में कोई नहीं पूछता था. अब ये कौन बनेगा, क्या बनेगा, नीतियों की बात करना चाहिए. अब जो भाषा बोल रहे हैं तो उनको ही जनता जवाब देगी. మొత్తానికి ఎన్నికల ప్రచారంలో ఊహించని ట్విస్ట్లతో సాగుతోంది సమాజ్వాదీ పార్టీ ప్రయాణం. శనివారం నుంచి మొదలవబోతున్న యూపీ ఎన్నికల్లో ఈ ఫ్యామిలీ డ్రామా పార్టీని ఏ తీరాలకు చేరుస్తుందోనన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉత్తరప్రదేశ్ మైకుల మోతతో మోగిపోతోంది. ఫస్ట్ ఫేజ్ ఎన్నికల ప్రచారానికి ఇక మిగిలింది 3 రోజులే. దాంతో అన్ని పార్టీలు స్టార్ట్ క్యాంపెయిన్లు చేశాయి. యూపీని చుట్టేస్తున్నారు. పంజాబ్, గోవా పోరు ముగియటంతో ఇక ప్రధాన పార్టీలన్నీ అతిపెద్ద రాష్ట్రం యూపీపైనే ఫోకస్ పెట్టాయి.
యూపీ ఎన్నికల ప్రచారం అంతకంతకు హీటెక్కుతోంది. నేతలంతా ఉత్తరప్రదేశ్లోనే మకాం వేసి ప్రచార జోరు చూపిస్తున్నారు. సీఎం అఖిలేష్ యాదవ్ సీతాపూర్ ర్యాలీలో పాల్గొన్నారు. 5 ఏళ్ల అభివృద్ధిని చూసి ఓట్లయ్యాలని కోరారు. నోట్ల రద్దుతో ప్రధాని మోడీ దేశాన్ని క్యూ లైన్లో నిల్చోబెట్టారని, ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని సూచించారు. అటు బీఎస్పీ పైన విమర్శలు చేశారు. కాంగ్రెస్ తో పొత్తును చారిత్రక అవసరమని, ప్రధాని స్కామ్ ఆరోపణలకు కొత్త అర్థం చెప్పారు. స్కామ్ అంటే సేవ్ ద కంట్రీ ఫ్రమ్ అమిత్ షా అండ్ మోడీ అని తన స్టైల్లో తిప్పికొట్టారు. कांग्रेस और समाजवादी पार्टी की बनने जा रही है, मिलके बनने जा रही है। क्योंकि जो थोड़ा बहुत कंफ्यूजन था वो खत्म हो गया, और इसीलिए मैंने कहा, हम पे आरोप लगता है कि आपने कांग्रेस को सीटें ज्यादा दे दी। हमने कई मौकों पर कहा कि दोस्ती मजबूत तब होती है जब दिल बड़ा हो। कम से कम समाजवादी लोगों ने ज्यादा खुल करके उनके साथ खड़े होने का काम किया है। और याद रखना, अगर कभी कंजूस दोस्त हुआ तो सब सपने मार डालेगा आपके। इसलिए दोस्त आपका कंजूस कभी नहीं होना चाहिए। अभी सुना हमने कि प्रधानमंत्री कह रहे थे कि आंधी चल रही है, तूफान चल रहा है भारतीय जनता पार्टी का। अरे पता नहीं प्रधानमंत्री जी को किसने बता दिया उनका तूफान आंधी चल रही है। इस बार चल भी रही आंधी तूफान तो भारतीय जनता पार्टी को हटाने के लिए और समाजवादी पार्टी की सरकार बनाने के लिए आंधी चल रही है। ఎస్పీ కాంగ్రెస్ అలయన్స్ యువకుల కూటమి అన్నారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. అది ఉత్తరప్రదేశ్లోని యువకులందరి కోసం పనిచేస్తుందన్నారు. శామ్లీలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న రాహుల్ రైతుల లోన్లు మాఫీ చేయాలని కోరినా ప్రధాని మోడీ పట్టించుకోవటం లేదన్నారు. కొన్ని కుటుంబాల కోసం మాత్రం మోడీ 1,10,000 కోట్లు మాఫీ చేశారని ఆరోపించారు. दो युवाओं का गठबंधन है, मगर यूपी के हर युवा के लिए ये गठबंधन दिल से अपना खून पसीना देकर काम करेगा। किन चीजों पे हम फोकस करेंगे? हमारा लक्ष्य क्या होगा? सबसे पहला लक्ष्य उत्तर प्रदेश के युवाओं को रोजगार देने का काम ये सरकार करेगी। नरेंद्र मोदी जी ने 1,10,000 करोड़ रुपया 50 परिवारों का माफ किया है, मगर किसान के लिए वो 1 रुपया कर्जा माफ नहीं कर सकते। బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫరూకాబాద్, గజియాబాద్ సభల్లో పాల్గొన్నారు. తన పాలనతోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు మాయా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో యూపీకి ఒరిగిందేం లేదని విమర్శించారు. केवल अपनी एकमात्र हितैषी पार्टी बहुजन समाज पार्टी को ही अपना वोट देना होगा। हालांकि इन विरोधी पार्टियों के बारे में आप लोगों को ये मालूम है कि उत्तर प्रदेश में सपा के लगभग 5 वर्षों के और केंद्र में बीजेपी व प्रधानमंत्री श्री नरेंद्र मोदी के लगभग 3.25 वर्षों के कार्यकाल के दौरान यहाँ इन दोनों ही सरकारों की खासकर गरीब, दलित, पिछड़े, अल्पसंख्यक, किसान, मजदूर, कर्मचारी, व्यापारी आदि विरोधी गलत नीतियों व गलत कार्यकलापों के कारण గెలుస్తామన్న విశ్వాసం కోల్పోయినందునే సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. అఖిలేష్ యాదవ్ ములాయం నుంచి సైకిల్ ను లాక్కుని కాంగ్రెస్ ఇచ్చారని విమర్శించారు. मित्रों, मेरा कहना इतना ही है, उत्तर प्रदेश में माहौल एकदम ये समाजवादी पार्टी का गुंडागर्दी, लॉलेसनेस, भ्रष्टाचार, अत्याचार और परिवारवाद इसके खिलाफ है। और कांग्रेस पार्टी और समाजवादी पार्टी मिल गया। कारण क्या है? समाजवादी पार्टी ने अपना विश्वास खो गया। యూపీలో జనం మార్పు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్. యూపీ ఇన్నేళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉందని, అఖిలేష్ పాలనలో క్రైమ్ కు కేరాఫ్ గా మారిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతల విమర్శలు తిప్పికొట్టిన జవదేకర్ ఎన్నికల్లో విజయం తమదేనన్నారు. भेष बदलने से लोग नहीं भूलते कि आपने जमीन का कब्जा किया, गुंडागर्दी को प्रोत्साहन दिया, आपने और कुछ सारी चीजें उत्तर प्रदेश को कानून व्यवस्था तार तार कर दी, सारा गंगा यमुना मैली कर दी, ये सब जानते हैं। और इसलिए इसको कोई भी अब उनको केवल डर है, भय है, लेकिन ये निश्चित है कि उत्तर प्रदेश जनता ने फैसला किया है, बदलाव होगा, न्याय होगा। ఉత్తరప్రదేశ్లో తొలి విడత ఎన్నికలు ఈ నెల 11న జరగబోతున్నాయి. మొత్తం 73 స్థానాలకు జరగనున్న పోలింగ్ సరళి మిగతా ఫేజ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అందుకే ఫస్ట్ ఫేజ్ నుంచే సత్తా చాటాలని అన్ని పార్టీలు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈరోం షర్మిల చాను ఈశాన్య రాష్ట్రాల హక్కుల కోసం 16 ఏళ్లుగా నిరాహార దీక్ష చేస్తూ దేశం దృష్టిని ఆకర్షించిన ఉక్కు మహిళ. ఆమె ఉద్యమాన్ని వదిలి రాజకీయ పంథాలోకి మారారిప్పుడు. మణిపూర్ ఎన్నికల్లో కొత్త పార్టీ పెట్టి సీఎం ఇబోబీ సింగ్ ను సవాల్ చేస్తున్నారామె. ఈరోం షర్మిల నమ్మిన సిద్ధాంతం కోసం 16 ఏళ్లుగా ఉపవాస దీక్ష చేసిన ధీర వనిత. గాంధేయ మార్గంలో నిరసన గళం వినిపించి దేశం దృష్టిని ఆకర్షించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సాగుతున్న సైనిక పాలనపై, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఆమె ఎత్తిన జెండా దించలేదు. ఆమె దీక్షకు న్యాయస్థానాలే తలవంచాయి తప్ప ఆమె మాత్రం ఉద్యమ పంథాను వీడ్లేదు. అది ఆమె కార్యదక్షత. ఇప్పుడు ఆమె మణిపూర్లోనే కాదు, ఈశాన్య రాష్ట్రాల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నారు. గతేడాది అక్టోబర్లో ఉద్యమాన్ని వదిలి కొత్త పార్టీ పెట్టారు షర్మిల. అదే పీపుల్స్ రిసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయన్స్. ఆమె ఏకంగా సీఎం ఉక్రమ్ ఇబోబీ సింగ్ నియోజకవర్గం తౌబల్ నుంచి పోటీకి దిగుతుండడం హైలైట్. మణిపూర్లో 2 సెగ్మెంట్ల నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. తన సొంతూరైన కొయిరాయ్లోనూ పోటీ చేస్తానని ప్రకటించారు షర్మిల. అరవై సీట్లున్న మణిపూర్ అసెంబ్లీకి ఇప్పటికే కాంగ్రెస్ అన్ని స్థానాల్లో తన అభ్యర్థుల్ని ప్రకటించింది. షర్మిల పార్టీ ఇప్పటికే 10 మంది అభ్యర్థుల లిస్టును విడుదల చేశారు. గత 3 టర్మ్లుగా అంటే 15 ఏళ్లుగా మణిపూర్ ని ఏలుతున్నారు ఇబోబీ సింగ్. ప్రభుత్వ వ్యతిరేకతే బలంగా పోటీకి దిగుతున్నారు షర్మిల. ఇక బీజేపీ కూడా మణిపూర్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే బీజేపీ కన్నా షర్మిల పార్టీతోనే ఇబోబీ సింగ్ కు టఫ్ ఫైట్ తప్పదంటున్నారు నిపుణులు. ఉత్తరాఖండ్లో ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్ వరుసగా ఎన్నికల మేనిఫెస్టోల్ని విడుదల చేశాయి. ప్రచారంలో జోరు పెంచాయి. మరోవైపు ఉత్తరాఖండ్ ప్రచారానికి ప్రధాని మోడీ షెడ్యూల్ ఫిక్స్ అయింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అసలు ప్రచారానికి ఇప్పటిదాకా పబ్లిసిటీకి నోచుకోని రాష్ట్రం ఉత్తరాఖండ్. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఫిబ్రవరి 15న ఎన్నికలు జరుగుతుండటంతో లైట్ తీసుకున్నారంతా. ఇప్పుడు ఆ రాష్ట్రంలోనూ పోల్ బ్యాటిల్ మొదలైంది. గత వారం బాహుబలి పేరుతో ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ వీడియో ఒకటి రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. దాంతో ఉత్తరాఖండ్ పై దేశం దృష్టి పడింది. कौन है वो कहां से वो आया, चारों दिशाओं में तेज सा वो छाया, उसकी भुजाएं बदलें कथाएं, भागीरथी तेरी तरफ शिव जी चले, देख जरा ये विचित्र माया, जटाभुजंग पिंगलस्फुरत्। ఆ తర్వాత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ డెహ్రాడూన్లో బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంతో బీజేపీ అధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లయింది. विश्वास के साथ की सरकार बनने वाली है और जितनी भी संभावनाएं और आकलन चुनाव के स्पष्ट रूप से आ रहे हैं, मैं इसकी स्पष्ट संभावना देखता हूं। सरकारें राज्य की अपना, वैसे मैंने कहा, दायित्व निभाती हैं। जो केंद्र सरकार का दायित्व है। బీజేపీ మేనిఫెస్టో తర్వాత కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు సీఎం హరీష్ రావత్. తమ ఎన్నికల హామీల్ని, గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని బీజేపీ కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు హరీష్ రావత్. हमारी सतत विकास का संकल्प पत्र है और एक मार्क डिविएशन जो हमारे कमिटमेंट के रूप में परिलक्षित होता है। स्पष्ट बड़ा अंतर जो हमारे
कमिटमेंट के रूप में, प्रतिबद्धता के रूप में दिखाई देता है वो है कि हमने अपने घोषणा पत्र को संकल्प पत्र का, ये घोषणा पत्र कांग्रेस गवर्नमेंट को प्रतिबद्धित करता है टाइम बाउंड मैनर में इसमें उल्लिखित बिंदुओं का क्रियान्वयन करें। मैं इस अवसर पर घोषणा पत्र समिति को, उसके चेयरमैन नवप्रभात जी, संयोजक ఇక యూపీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు ఉత్తరాఖండ్ పై ఫోకస్ పెట్టారు. ఈ నెల 10న హరిద్వార్ లో ప్రధాని తొలి బహిరంగ సభను ఫిక్స్ చేసింది బీజేపీ. నెక్స్ట్ డే పితౌరాఘర్ లో, ఫిబ్రవరి 12న శ్రీనగర్, రుద్రాపూర్ బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇప్పటిదాకా ఉత్తరాఖండ్ బాధ్యతల్ని కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్నాథ్ సింగ్, రాధామోహన్ సింగ్ మోశారు. ఇక ప్రధాని ఫీల్డ్లో దిగపోతూ ఉండడంతో ఉత్తరాఖండ్ బీజేపీలో జోష్ ఖాయమంటున్నారు. అటు కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహిస్తారని సమాచారం. ఫిబ్రవరి 15న ఉత్తరాఖండ్ లో సింగిల్ ఫేజ్ లో పోలింగ్ జరగనుంది. మొత్తం 70 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. రెండు ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలను మట్టి కర్పించారు. ఇప్పుడు మరో 2 రాష్ట్రాల్లో 2 జాతీయ పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. అందుకే ఆ 2 జాతీయ పార్టీలే అతన్ని టార్గెట్ చేశాయి, ఉగ్రవాది అంటున్నాయి, టెర్రరిస్టులతో చేతులు కలిపాడని ఆరోపిస్తున్నాయి. ఇంతకీ ఎవరనేగా? అరవింద్ కేజ్రీవాల్. పంజాబ్ ఎన్నికల్లో కేజ్రీని టార్గెట్ గా రాజకీయం నడిచింది. గోవాలోనూ అదే సీన్. ఇంతకీ కేజ్రీవాల్ ఎందుకు టార్గెట్ అయ్యారు? బీజేపీ కాంగ్రెస్లకు కేజ్రీ భయం ఎందుకు పట్టుకుంది? అరవింద్ కేజ్రీవాల్ 5 ఏళ్ల రాజకీయ అనుభవం, 2 ఏళ్ల పాలనా అనుభవం, అంతకుముందు ఐఆర్ఎస్ ఆఫీసర్ గా ప్రభుత్వ ఉద్యోగం, 48 ఏళ్ల జీవితంలో మఫ్లర్ మ్యాన్ కెరీర్ ను విశ్లేషిస్తే ఇంతే. కానీ ఈ 5 ఏళ్లలో కేజ్రీ 2 జాతీయ పార్టీలకు ఢిల్లీ సాక్షిగా పాతరేశారు. 2013 ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, 2015 ఎన్నికల్లో బీజేపీకి బ్యాండ్ బజాయించారు. అదంతా గత చరిత్ర అనుకుందాం. పంజాబ్, గోవా ఎన్నికలు ముగిశాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఈ 2 రాష్ట్రాల ఫలితం పైన దేశం ఆసక్తి నెలకొంది. కారణం, ఈ 2 రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బరిలో ఉంది. దాంతో సహజంగానే బీజేపీ, కాంగ్రెస్ కు కేజ్రీవాల్ టార్గెట్ అయ్యారు. మొన్న మధ్య బఠిండాలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో బాంబు పేలింది. దానికి కారణం కేజ్రీవాలేనని బీజేపీ అకాలీదళ్ తో సహా కాంగ్రెస్ కూడా కేజ్రీపై ఆరోపణలు చేశాయి. టెర్రరిస్టులతో కేజ్రీ చేతులు కలిపారని మోడీ నుంచి రాహుల్ దాకా, లోకల్ లీడర్స్ సుఖ్బీర్ నుంచి అమరీందర్ దాకా అందరిది ఒకటే రాగం. ఆఖరికి పోలింగ్ రోజు కూడా కేజ్రీవాల్ ని వదిలిపెట్టలేదెవ్వరు. అంతకుముందు నిషేధిత ఖలిస్తాన్ ఉగ్రవాది గుర్విందర్ సింగ్ ఇంట్లో సీక్రెట్ గా బస చేశారన్నది కేజ్రీపై ఉన్న ఆరోపణ. అందులో వాస్తవం ఏంటన్నది ఎవరూ బయట పెట్టలేదు. కానీ ఆరోపణలు మాత్రం చేస్తూ పోయారు. बाहर के लोग आके संजय सिंह और केजरीवाल, जिन्होंने दिल्ली में कोई डिलीवरी नहीं करी है और दिल्ली का कैसे नाश मारा है, आज पंजाब के लोग एक तालमेल की सरकार चाहते हैं जो केंद्र के साथ काम कर सके, ना कि रोज जो केंद्र के साथ टकराव करके रहे। और जैसे कि राजनीति केजरीवाल साहब ने पिछले कुछ दिनों में दिखाई है कि उन आतंकवादी लोगों के साथ हाथ मिला के पंजाब की अमन शांति को भंग करने के लिए आज 30 साल बाद पंजाब में बम ब्लास्ट हो रहे हैं। आज इनके मेंबर ऑफ पार्लियामेंट लोगों को लड़ने के लिए भड़का रहे हैं। केजरीवाल साहब खुद बब्बर खालसा के साथ जाके ब्रेकफास्ट और डिनर खा रहे हैं। तो ये सीधा संकेत है कि अब आईएसआई ने केजरीवाल को स्पॉन्सर कर लिया है और ऐसे बाहर के लोगों को पंजाब के लोग निकाल के अपने घर वापस। పంజాబ్ లో దశాబ్దాలుగా అకాలీదళ్ కాంగ్రెస్ మధ్య అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. అకాలీదళ్లో బీజేపీ పొత్తు పెట్టుకుని వెంట నడిచింది. అంటే అయితే ఎన్డీఏ కూటమి లేదంటే కాంగ్రెస్ పంజాబ్ ని ఏలుతూ వచ్చాయి. 2012 దాకా పంజాబీలకు 2 పార్టీలు తప్ప మరో ఆప్షన్ లేదు. కానీ ఆప్ రూపంలో ఈసారి కొత్త ఆప్షన్ దొరికింది. పంజాబ్ పాలిటిక్స్ పై డామినేషన్ చేసే మాల్వా రీజియన్ లోనే ఆప్ బలంగా ఉందన్నది సర్వేల అంచనా. పంజాబీ యూత్ మార్పు కోరుతోందన్న విశ్లేషణలు. ఇలా అన్నింటి మధ్య కేజ్రీవాల్ గెలవకుండానే గెలిచేసినట్టయింది. పంజాబ్ లో ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించకపోయినా ఆ పార్టీ భారీగానే సీట్లు గెలుస్తుందని అంచనాకొచ్చారంతా.
నిజానికి నేషనల్ మీడియాతో సహా ఏ ప్రచార సంస్థ కూడా ఆప్ ఎలక్షన్ స్ట్రాటజీని ప్రచారం చేయలేదు. బీజేపీ కాంగ్రెస్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఆప్ కి ఇవ్వలేదు. ఓ దశలో మీడియాపై కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. జర్నలిస్టుల ముసుగులో పొలిటికల్ బ్రోకరేజ్ చేస్తున్నారని తూర్పారబట్టారు. దాంతో మీడియా కేజ్రీకి మరింత అగెనిస్ట్ గా మారిపోయింది. అయినా సరే పంజాబ్ లో మాత్రం ఆప్ విప్లవాత్మక మార్పు తీసుకురాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావచ్చు, రాని పక్షంలో రెండో అతిపెద్ద పార్టీగా అయినా నిలుస్తుందన్న విశ్లేషణలున్నాయి. కానీ ప్రత్యర్థులు మాత్రం ఆప్ ది థర్డ్ ప్లేసే అని ప్రచారం చేస్తున్నాయి. అటు గోవాలోనూ బీజేపీ కాంగ్రెస్ కు ఆప్ గట్టిపోటీ ఇస్తోంది. గోవా బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని మోస్తోన్న మనోహర్ పారికర్ కేజ్రీని టార్గెట్ చేశారు. కాంగ్రెస్ బలహీన నాయకత్వంతో బాధపడుతోంది. అంటే గోవాలో బీజేపీతో పోటీ పడుతున్న మరో పార్టీ ఆమ్ ఆద్మీనే. మార్చి 11న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడబోతున్నాయి. యూపీ బ్యాటిల్ అల్టిమేట్. కానీ ఈ 2 ఫలితాలు ఆప్కు అనుకూలంగా వస్తే మాత్రం దేశ రాజకీయ ముఖచిత్రం మారిపోవడం ఖాయమన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ పాలిత చిన్న రాష్ట్రాలకు ఆప్ వేగంగా విస్తరించే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, బెంగాల్, మహారాష్ట్ర, యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. వాటినెలాగూ ఆప్ పట్టించుకోదు. బరిలో దిగినా ఆశించిన ఫలితాలు రాకపోవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఒక్కో చిన్న రాష్ట్రంలో చీపురుతో ఊడ్చేసుకుంటూ పోతే నష్టపోయేది 2 జాతీయ పార్టీలే. కేజ్రీ ఎదుగుదలను మొదట్లోనే ఆపాలన్నది ఆ పార్టీల ప్రయత్నం. అందుకే ఉగ్రవాదులకు అంటకాగుతున్నారని విపరీత విమర్శలకు దిగుతున్నారు. ఇవి ఇప్పటివరకున్న ఎలక్షన్ వార్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.